పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను సాధారణంగా చాలా గ్రూప్స్లో ఈ మధ్య పోస్ట్ అంటే చిన్న చిన్న పిక్చర్స్ వచ్చి కింద దేవుని వాక్యం పెడతా ఉంటారు. నేను మామూలుగా ఆ పిక్చర్ చూసి కింద ఆ దైవజనుడు కానీ ఎవరు కానీ ఆ పెట్టిన వాక్యము అలా క్లోజ్ చేసి ఈ పిక్చర్కి ఏ వాక్యం పెట్టి ఉంటారని నేను ఊహించుకుని నేను ఒకటి చెప్పుకుంటాను, ఇది అయి ఉంటుందేమో అని. ఒక్కొక్కసారి కలుస్తుంది, ఒక్కొక్కసారి కలవదు. అలాగా మొన్నటి దినాన ఒక పిక్చర్ కనపడింది. ఒక పెద్ద అరచెయ్యి, దానిలో ఒక చిన్న పిల్ల అనమాట అలా పడుకొని నిద్రపోతూ ఉంటుంది. దాని కింద ఒక వాక్యం ఉంది. నేను అది క్లోజ్ చేసి కవర్ చేసి దీనికి ఏం పెట్టుంటారు, దీనికి ఏ వాక్యం పెట్టుంటారని. కానీ వెంటనే నాకు అరచెయ్యి చూడగానే యెషయా గ్రంథం 49:16 49 అధ్యాయం 16 వచనంలో ఉంటుంది కదా, చూడుము నా అరచేతులు యందు నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నది గుర్తొచ్చింది. ఓహో, దేవుడు తన అరచేతుల్లో మన పేరు చెక్కుకున్నాడు అన్న దానికి పెట్టి ఉండొచ్చేమో ఇది అనుకుని చూస్తే అసలు దానికి భిన్నమైంది కనపడింది అనమాట. నాకు కీర్తనలు 90వ కీర్తనలో మొదటి వచనం కనపడింది, ప్రభువా తరతరముల నుండి మా నివాస స్థలము నీవే. అది చూడగానే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క రీతిగా ప్రేరేపిస్తాడనమాట. అంటే మా నివాస స్థలము ఎంత తరతరాల నుంచి, భూమి పుట్టక మునిపే, పర్వతాలు స్థాపింపబడక మునిపే మా నివాస స్థలం అప్పటి నుంచి కూడా నువ్వే. అంటే నీ దగ్గరే మేము ఉండేవారము, నువ్వు ఉన్న చోటే మాకు ఇల్లు అన్నది. అది ఆ అరచేతిలో ఆ చిన్న పాపని పడుకోబెట్టి దానికి ఆ వాక్యం పెట్టారమ్మా. నాకు భలే నచ్చింది. అంటే దేవుడే మన నివాస స్థలం అని ఆయన చెప్తా ఉన్నారు. నేనేంటంటే అరచేయి ఉంది కాబట్టి ఓహో, అరచేతిలో మన పేర్లు చెక్కుకున్న దేవుడు అని అనుకున్నాను. అలాగే 91వ కీర్తన మనం చూస్తే మొదటి 2 వచనాల్లో కూడా మహోన్నతిని చాటని నీడన నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడని ఉంటుంది. అంటే అక్కడ ఇద్దరు కనపడతా ఉంటారు. మహోన్నతిని చాటని నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆ మహోన్నతుడు సర్వశక్తిమంతుడు. ఒక దైవజనుడిని చెప్పగా నేను విన్నాను, మహోన్నతుడు అంటే అందరికంటే గొప్ప స్టేటస్ ఉన్నవారు, సర్వశక్తిమంతుడు అంటే అందరికంటే గొప్ప కార్యాలు చేయగలవాడు. మనకైతే బైబిల్లో ఈ రెండు ఒక్కరే. సర్వశక్తిమంతుడు, అందరికంటే పైనున్నవాడు, తండ్రి అయిన దేవుడని మనకి తెలుసు. కానీ అదే మనము మామూలుగా మనల్ని పరిపాలించే విధానంలో, మన ప్రభుత్వ విధానంలో చూస్తే అందరికంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ కంట్రీ అని ఎవరిని చెప్తామంటే ప్రెసిడెంట్. ఆయన అందరికంటే ఉన్నతుడు. కానీ ఆయనకు అన్ని పవర్స్ ఉండవు. పవర్స్ అంటే మనకి ప్రధానమంత్రి గుర్తొస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మహోన్నతుడు, ఈ సర్వశక్తిమంతుడు. అది ఈ లోకరీత్యా మన ఇండియా చూసుకుంటే గనక ఒకరు ఇంకొకరు, అంటే ఉన్నతమైన వాడు ఆయన ఉన్నతమైన వాడైనా ఆయనకి సర్వశక్తులు ఉండవు. ఈయనకి సర్వశక్తులు ఉన్నా ఉన్నతమైన వాడు మాత్రం కాదు. కానీ మన దేవుడు మాత్రం ఆయనే ఉన్నతుడు. ఆయన చాటున, ఆయన నీడను మనం ఉంటాము, ఆయన చాటున మనం నివసిస్తాము, విశ్రమిస్తాము. అది కూడా నాకు అనిపించింది, ఈ వాక్యం కూడా సరిపోతుంది కదా ఆ పోస్టర్కి అని అనిపించింది. ఏదేమైనా ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తిమంతుడు ఆయన మనము ఆయన దగ్గర జీవించిన వారము ఒకప్పుడు, మన ఆది తల్లిదండ్రులు. కానీ ఇప్పటి కాలంలో మనకి ఒక ప్రత్యేకమైన ఈ భూలోకం మన స్థలముగా మనం ఉంటూ ఇక్కడ అనేకమైన స్థలాల్ని, పొలాల్ని సంపాదించుకుంటూ, నాకు పలానా ఊరిలో ఆ స్థలం ఉంది, పలానా చోట ఒక బిల్డింగ్ ఉంది, లేదంటే ఒక పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయని చెప్తూ చాలామంది చెప్తా ఉంటారు. అంటే చాలా కోటీశ్వరులు ఉంటారు, ఎంతో గొప్పవారు ఉంటారు, సంపద కలిగిన వారు. వాళ్ళకి ఎక్కడెక్కడ ఇళ్ళున్నాయో, వాళ్ళకి ఎన్ని ఇళ్ళున్నా కూడా ఉండేది ఒక్క ఇంట్లోనే ఉంటారు. కానీ నివాస స్థలం అంటే ఆ ఇంటినే చెప్తారు. అలాగ మనం ఆశ్రయ స్థలం ఏదన్నా ఉండొచ్చు ఈ లోకములో, మనకి ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఎప్పటికైనా సరే మొట్టమొదట మన నివాస స్థలం మాత్రం దేవుడే. మనము చేరుకునేది తొట్టతొదకు ఆయననే మనం చేరుకుంటాం, ఆయననే మనం ఆశ్రయిస్తాం. ఆ రీతిగా చూస్తే ఆయన మన ఆశ్రయ స్థలము. మనకి దీన్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, క్రీస్తు వారిలో అది ఏ విధంగా నెరవేరిందంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ మీద నా కాడి ఎత్తుకొనండి, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను అని ఉంటుంది అక్కడ. అంటే ఆయన సాత్వికత, ఆయన దీన మనసు గల తత్వం మనం నేర్చుకోవాలి. అప్పుడు మనకి ఎటువంటి భారాలైనా ఈ లోకంలో తొలగిపోతాయి. అక్కడ చాలా చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని, అంటే చాలా మంది పనిచేసే వారిని చూసి వీళ్ళని చూసేనేమో యేసుక్రీస్తు వారు ప్రయాసపడి భారాలు మోస్తున్నారని వీరినేనేమో పిలిచింది అని అనుకునేదాన్ని. కానీ అది భారాలంటే అవి భౌతిక భారాలు కానే కాదు,
అవేంటంటే పాప భారము. అంటే ఒకదాని వెంట ఒకటి మనశ్శాంతి లేకుండా ఈ లోకములో మనము దేవునికి వ్యతిరేకంగా చేసే పనుల వల్ల మనకున్నటువంటి ఆ గిల్టీ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది మనల్ని లోపల మన బరువుని పెంచేస్తా ఉంటది. మన భారాన్ని ఎక్కువ చేస్తా ఉంటది. వాటన్నిటిని మనం విడిచిపెట్టాలంటే దేవుని సన్నిధిలో ఆయన మహిమలో మనం విడిచిపెడితే ఖచ్చితంగా ఆయన దగ్గరికి ఆయన మనల్ని స్వీకరిస్తారు. ఆ పశ్చాత్తాపాన్ని ఆయన గమనిస్తే మనల్ని ఆయన స్వీకరించి తన దగ్గరకు చేర్చుకునే గొప్ప దయామయుడు ఆయన. అందుకనే అంటున్నారు, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను అని అంటా ఉంటారు. అటువంటి సాత్వికత దీన మనస్సు మనకు కూడా రావాలి. దేవుడు అంత దయగలవాడు కాబట్టే ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చి మనల్ని రక్షించుకున్నారు. ఆ రక్షణ కార్యక్రమం ఎవరికి వారు చేసుకునేది కానే కాదు. అటువంటి ఆ పిలుపుని మనము అందుకొని ఆ ఆశ్రయ స్థానము మనకి ఉండాలంటే ఖచ్చితంగా దైవ కుమారుని లక్షణాలు కూడా మనకి రావాలి. అప్పుడు మనం మోస్తున్న భారాలు కానీ మనము పడుతున్న ప్రయాస కానీ ఏదైనా సరే తేలిక పరుచుకుని దేవుని చేతులు, అంటే ఇందాక నేను చెప్పిన పోస్టర్లో ఆ చేతిలో చిన్న పాప ఎలాగైతే ఉందో మనం కూడా ఆదమరిచి నిద్రపోగలం. దేవుని దగ్గర మనకున్న ప్రతి సమస్యని ప్రతి వేదనని పెట్టుకుంటే, అంటే చాలా మంది ఇలా చెప్తే మీరు చెప్పడం చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు, ఎంతో కష్టమైన పని అంటారు. నిజమే, కష్టమైన పని. ఎందుకంటే ఎవరి జీవితం ఎవరి హృదయాల్లో ఉన్న భారాలు మోసే వారికి తెలుస్తుంది. కానీ అది ఎటువంటి భారమైనా ఎలాంటి వేదనైనా సరే దానిని మోయడానికి ఇష్టపడుతున్న వాడు మన తండ్రి. మనము ఇహలోకపు తల్లిదండ్రులను చూసినా సరే ఎన్ని పనులున్నా సరే మనము కష్టపడుతున్న వారు వచ్చి చేస్తే తేలికగా అయిపోద్ది ఆ పని. అంటే అయ్యో మేము ఇంత కష్టపడుతున్నామే, నాన్న అమ్మ వచ్చి భలే తేలిగ్గా చేస్తారే అని మనం అనుకుంటాం. చిన్నపిల్లల విషయంలో చాలా స్పష్టంగా కనపడతా ఉంటుంది. అదే రీతిని పోల్చుకుంటే తండ్రి అయిన దేవుడు కూడా మనం మన హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని బరువుని ఆయన తేలిక పరుస్తూ తన దగ్గరికి తన యొక్క ఏదైతే నివాస స్థలముగా మనకి భూమి పర్వతాలు పుట్టక మునుపు ఉన్నదో అదే ఆశ్రయ స్థలము, అదే నివాస స్థలము మనకు కూడా ఉండగలిగేలాగున ఆయన మళ్ళీ మనల్ని పిలుస్తున్నారు. అందుకని ఆయన అంటారు కదా, మీరు నా తట్టు తిరిగినేడలా నేను మీ తట్టు తిరిగేదను అంటారు. అంటే ముందు మనల్ని మనం క్రమపరుచుకోవాలంటే దేవుని విధానం ఏంటో తెలుసుకుని మన విధానాల్ని వదిలిపెట్టి ఆయన లాంటి సాత్వికత, ఆయన లాంటి దీన మనస్సు కలిగి ఉంటే అప్పుడు ఆయన ఆశ్రయ స్థానం ఏది అని మనం వెతుకుతాం. ఆయనే అంటారు, మీ మార్గాల వంటివి కాదు నా మార్గాలు, మీ తలంపుల వంటివి కావు నా తలంపులు అంటారు. దేవుని తలంపులు దేవుని మార్గాలు మనకు అర్థము కావు, చాలా ఉన్నతమైనవి. మనకు అర్థం కాకపోయినా సరే, అది మనకి గజిబిజిగా ఉన్నా సరే దానిని మనం నమ్మి పూర్తిగా దేవునిలో విశ్వాసం ఉంచితే ఆశ్రయస్థానం ఎలాంటిదో మనకు తెలుస్తుంది. అరచేతుల్లో ఆయన మనల్ని ఎలా చిక్కుకున్నారో దాన్ని మనం ఈ లోకంలోనే ప్రత్యక్షంగా అనుభవిస్తాము. అంటే దేవుని మనము కలిగి ఉంటే పూర్ణ శాంతి కలవారంగా ఆయన మనల్ని తయారు చేస్తారు. అటువంటి శాంతిని సమాధానాన్ని ఆయన మనకిస్తారు. అందుకని యేసుక్రీస్తు వారు అంటారు, శిష్యుల్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చే శాంతి కాదు కానీ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చే శాంతి అంటే అది చాలా తాత్కాలికమైనది, కాసేపే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎవరి భారాలు వాళ్ళవే. కానీ దేవుడు మాత్రం ఆయన ఇచ్చే శాంతి మన హృదయాల్ని కలవరపరచకుండా ఆయన చేతిలో నిశ్చింతగా నిద్రపోయే వారిలాగా ఆయన ఆశ్రయ స్థలముగా మనకుంటే గనక ఈ లోకంలో మన ప్రయాణము మనం ఎటువంటి భారాలు భయాలు ఎదుర్కొంటున్నా సరే మన ప్రయాణాన్ని ఆయన మనల్ని నడిపించే విధానంలో నడుస్తూ మార్గదర్శిగా ఆయన పెట్టుకుంటే ఏదైతే ఆశ్రయ స్థానముగా మనం అంటున్నామో తరతరాల నుంచి ఉన్న ఆ ఆశ్రయ స్థానం మళ్ళీ మనము తిరిగి పొందొచ్చు. ఆ ఆశ్రయ స్థానాన్ని పొందాలంటే ముందుగా మనకు కావాల్సింది ఆ సాత్వికత. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఎంతటి సాత్వికతని కనపరిచారో, ఎంత దీన మనస్సు కలిగి ఉన్నారో అటువంటి లక్షణాలను మనం కూడా కలిగి ఉంటే తిరిగి మళ్ళీ మనము తరతరాల నుంచి ఉన్న మన నివాస స్థానానికి మనం తిరిగి చేరుకోగలము. ఆ నివాస స్థానానికి చేరుకోవడానికి దేవుడిచ్చే శాంతిని మనం పొందుతూ మన హృదయాల్ని కలవరపరచనియ్యకుండా ఈ లోకములో ఉన్న సమస్యలు మనల్ని అంటుకోనివ్వకుండా అదే సాత్వికతతో దేవుని మీద ఆనుకుంటూ మన సమస్త భారాన్ని ఆయన మీద మోపుతూ ఆయన లక్షణాలను కలిగి ముందుకు నడవగలిగితే తిరిగి మన ఆశ్రయస్థానం మనం చేరుకుంటాము. ఆ విధంగా చేరుకోవడానికి మనల్ని బలపరచడానికి స్థిరపరచడానికి దేవుని సహాయం అడుగుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, తరతరాల నుంచి మా నివాస స్థలము మీరే. నిజమే తండ్రి, మమ్మల్ని అరచేతిలో చెక్కుకొని ప్రతిరోజు కూడా మమ్మల్ని చూస్తూ గమనిస్తూ మా యందు లక్ష్యం ఉంచే గొప్ప దయగల దేవుడు ప్రవ్వా. నీ కనుదృష్టి ఎప్పుడు మమ్మల్ని దాటిపోదు ప్రవ్వా. మేము మాత్రం నిన్నెప్పుడు నిరాశ పరుస్తూనే ఉన్నాం తండ్రి. కానీ ప్రవ్వా, మేము ప్రతిరోజు నీ వాక్యాహారాన్ని స్వీకరిస్తూ నీ చేత సరిదిద్దబడుచు, హెచ్చరించబడుచు, చిన్న చిన్న ప్రవ్వా శిక్షల్ని నీ దగ్గర నుంచి పొందుచు లయపరచడానికి కాదు, కానీ ఆ శిక్ష మమ్మల్ని మేత అనేటటువంటి శిక్ష పెట్టడానికే మీరు అటువంటి శిక్షను మాకు అందిస్తున్నారు. మేము గ్రహించుకుంటూ ముందుకు నడుస్తూ చిట్ట చివరికి తరతరాల నుంచి ఉన్న మన ఆశ్రయ స్థానాన్ని మేము చేరుకోగలిగినట్లు మమ్మల్ని అందరినీ బలపరచుమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.